మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉంటుంది. అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు. మీరు తమను కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరముగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పొగిడి చేస్తులను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములో చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళములో లోకమందిలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగును లోతును తప్పించును. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చును. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగిన శరీరానుసారమైన ముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువగల వారును స్వేచ్ఛాపరులనై మహాత్ములను దూషింపవిరవక ఉన్నారు. దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైన ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప మెరుతురు. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగము వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనములోను తామే నాశనము పొందుతురు. ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకొందురు. వారు కలంకములను నిందాస్పదములునైన తమ ప్రేమ విందులలో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనుచు తమ భోగముల యందు సుఖించుదురు. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గల వారును అస్థిరులైన వారి మనసులను మరులు కొల్పుచు లోభిత్వమును సాధకము చేయబడిన హృదయము గల వారును శాపగ్రస్తులు నయుండి తిన్నని మార్గమును విడిచి బేయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరులేని గార్ధబము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెరితనమును అడ్డగించెను. వీరు నీళ్లు లేని బావులను వెనుగాలికి కొట్టుకుని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రం చేయబడి ఉన్నది. వీరు వ్యర్థమైన డబ్బపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారే తప్పు మార్గమందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోగిరి చేష్టల చేత మరలు కొల్పుచున్నారు. తామే భ్రష్టత్వమునకు దాసులయుండి అట్టి వారికి స్వాతంత్ర్యము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడవును కదా.
వారు ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకొనిన తరువాత మరల వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడ్డవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా తెలియకయుండుటయే వారికి మేలు. కుక్క తిన వాంతికి తిరిగినట్టును కడుగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళీ నట్టును అను నిజమైన సామెత చెప్పిన వారికి సంభవించును. రాజాతి రాజా రాజుయేసు రాజమేల రావే, రాజులకు రాజువై రావే, రావి గోపి తేజేసు రావే, రాజాతి రాజా రావే. ఓ మేఘవాహనం మీద వేగమే, ఓ మేఘవాహనం మీద వేగమే, ఓ మించు వైభవంబు తోడ వేగమే, రాజాతి రాజా రావే, రాజులకు రాజువై రావే. ఓ భోజనంబులెల్ల తేరి చూడగా, ఓ నీ జనము స్వాగతము నీయగా, ఓ భోజనంబులెల్ల తేరి చూడగా, ఓ నీ జనము స్వాగతంబు నీయగా, నీ రాజస్థాపనము సేయగా భూరాజులెల్ల గూలిపోవా, భూమి ఆకాశంబు మారిపోవా, నీ మహాప్రభావమునదేగా, రాజాతి రాజా రావే, ఆకాశమున దూతలార్భటింపగా, ఆది భక్త సందేతంబుగా, ఆకాశమున దూతలార్భటింపగా, ఆది భక్త సమేతంబుగా, గసంబు మధ్య వీధిలోన ఏకమై మహాసభ చూయా, యేసునాథ నీదు మహిమలోన మాకదే మహానందమోగా, రాజాతి రాజా రావే. ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా, ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా, ఓ పరమ యెరూషలేము పుణ్య సంగమా, ఓ గొర్రె పిల్ల క్రీస్తు పుణ్య సంగమా, పరమదూతలార భక్తులారా, పౌల పోస్తులార పెద్దలారా, గొర్రె పిల్ల యేసు రాజు పేరా, క్రొత్త గీతమెత్తి పాడరా. నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు,
నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, ఏ పాటి వాడనని నేను నన్నింతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నింతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నింతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి నన్నింతగానో దీవించావు. ఏ పాటి వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు, అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, బలహీనుడైన నన్ను నీవెంతగానో బలపరిచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడైన నన్ను నీవెంతగానో బలపరిచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరిచావు, క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. ప్రార్థన చేయడానికి ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు, స్తోత్రములు, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ కూడా వచ్చిన మీకు అందరూ కూడా ప్రతి వందనాలు. పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు ఆశీర్వాద పూర్ణుడైన గొప్ప సజీవుడైన దేవుడు. కాబట్టి
మనందరం ఆశీర్వాదం అనుభవించాలని దేవుడు కోరుతుంది. కాబట్టి 1 పేతురు 3వ అధ్యాయం 9వ వచనంలో రాయబడింది, ఆశీర్వాదం అనుభవించడానికి కొరకు ప్రియుల దేవుడు మనల్ని పిలిచామన్నమాట. ఆశీర్వాదం మనం అనుభవించాలి. ఆశీర్వాదం కురి చెప్పడం మాత్రం కాదు, ఆశీర్వాదం మనందరం అనుభవించాలి అన్నమాట. కాబట్టి వాక్యానుసరమైన ప్రతి విధమైన ఆశీర్వాదాలు ప్రియుల మనం అందరం యేసునామములో అనుభవించినాక పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు ఆశీర్వాదం అనుభవించాలి అంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కీడుకు బదులుగా దయచేసి కీడు చేయొద్దు అనమాట. కీడు చేయొద్దు, ఎవరు కీడు చేసినా సరే మనం కీడు చేయొద్దు అనమాట. కాబట్టి మనం కీడు చేయకుండా మనం ఉండాలంటే ప్రియులారా మన ప్రార్థన పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి ముందుకు కొనసాగించే వారుగా ఉండాలి. ఇంకా దూషణకు బదులుగా దూషణ మాటలు ప్రియులారా మనం చెప్పవద్దు అనమాట, చెప్పవద్దు. కానీ దానికి బదులుగా మనం ఏం చేసుకోవాలి, దీవించడం నేర్చుకోవాలి. దీవించడం ప్రియులారా మనం నేర్చుకోవాలి, ఇతరులను దీవించడం నేర్చుకోవాలి. కాబట్టి అలాంటి మనస్సు, అలాంటి హృదయం దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి ప్రియులారా హృదయపూర్తిగా ఇతరులను దీవించేవారుగా ఉండాలి. హృదయపూర్తిగా మనం దీవించేవారు ఉండాలి. పరిశుద్ధాత్మ ప్రేరేపణని బట్టి ప్రియులారా మనం ఇద్దరును దీవించేవారు ఉండాలని ప్రియులారా దేవుడు కోరుతుంది. ఇప్పుడు ఇద్దరును దీవించేవారు తప్పకుండా దీవెన అనుభవిస్తాయి అనమాట. హృదయపూర్తి ఇద్దరును దీవించేవారు తప్పకుండా ప్రియుల దీవెన అనుభవిస్తాయి. కాబట్టి దేవునికి వందనాలు. కాబట్టి ప్రియుల రోమన్లకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ అధ్యాయంలో కూడా రాయబడింది, మీరు ఆమేన్ హల్లెలూయా హింసించు వారిని కూడా దీవించుడని రాయబడింది. శపిపోదు, హింసించు వారిని కూడా దీవించుడి అంటే వారి కొరకు ప్రార్థన చేయాలన్నమాట. హింసించు వారి కొరకు ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు కూడా నేర్పించామన్నమాట. శత్రువులను ప్రేమించుడని ప్రభువు చెప్పామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే హింసించు వారి కొరకు కూడా మనం ప్రత్యేక ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని తప్పకుండా మారుస్తాడు, మనకు కూడా మంచి ఆలోచన అనుగ్రహిస్తాడు దేవుడు. ఇలాగ వారిని కూడా దేవుడు మారుస్తాడు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా తండ్రిని దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలు మనకు అనుగ్రహించామన్నమాట. మనకు అనుగ్రహించాను కాబట్టి ఆ దేవుళ్ళు ప్రియులారా మన ఇద్దరులకు ఇచ్చేవారుగా మనం ఉండాలి. ఈ కాలంలో మనం ఆశీర్వాదం ఇచ్చేవారుగా దేవుడు మనలో తప్పకుండా వాడతారు. కాబట్టి మనం ఇచ్చేవారు, ఇద్దరు దీవించేవారుగా మనం ఉండాలి. అప్పుడు మనం దీవించబడుతుంది, ఇద్దరు కూడా ప్రియులారా దీవించబడితేనే ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనం చూస్తున్నాం, హృదయపూర్తిగా దీవించిన ఇస్సాకు గురించి ప్రియులారా చూసుకొని మనం ముందుకు వెళదాం. ఆదికాండం 27వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము, ఆహారం, తనకిష్టమైన ఆహారం ప్రియులారా మనం చూసినంత ఏశావుతో సిద్ధపరచుకొని రావాలని చెప్పినప్పుడు కూడా రెబేక ఒక సహాయాన్ని బట్టి, తల్లి ఒక సహాయాన్ని బట్టి యాకోబు అది ప్రియులారా సిద్ధపరిచిన ఆహారం తీసుకొని వచ్చి ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకుకు ఇచ్చానమాట. ఇస్సాకు అది తీసుకొని ప్రియులారా తిని హృదయపూర్తిగా ప్రియులారా యాకోబును దీవించినట్టు ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆ వాక్యం చదువుకొని ప్రియులారా మనం ముందుకు వెళదాం. ఆదికాండము 27వ అధ్యాయము 28వ వచనం చదువుతారమ్మా. ఆకాశపు మనుషును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించుగాక. జనములో నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు. నీ బంధు జనులకు నీవు ఏలికవై యుండుము. నీ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు. నిన్ను శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురని బడుదురు గాక. ఆమేన్. కాబట్టి ప్రియులారా మనం చూస్తున్నాము, ఇస్సాకు అది ఆహారం భుజించుకొని సంతోషంతో ప్రియుల హృదయపూర్తిగా దీవించామన్నమాట. నిజంగా దీవించామన్నమాట, ట్రూలీ దీవించామన్నమాట. కాబట్టి దీవించిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే దీవెన పొందిన తర్వాత ప్రియుల యాకోబు వెళ్ళామన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దీవెన పొందిన తర్వాత దీవెన పొందిన తర్వాత ప్రియులరా స్తోత్రం, ఆ దీవెన మోసుకొని మనం వెళ్ళాలి అనమాట. దేవునికి స్తోత్రం. ఇద్దరు మనం దీవించే వారిగా మనం ఉండాలి. కాబట్టి మనం చూసినట్లయితే క్రీస్తునందు మన జీవితంలో అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ సంబంధమైన ప్రతి దీవెనలో దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఈ దీవెనలు మనం ఏం చేసుకోవాలి,
మన కొరకు మాత్రం కాదు, మన అది ఇద్దరికి ఇవ్వాలి అనమాట. యేసుక్రీస్తుని మనం ఇద్దరికి ఇవ్వాలి. యేసుక్రీస్తు దేవుడు పరిశుద్ధాత్మ వలన మనకు నేర్పిస్తున్న విషయాలు మనం ఇద్దరికి కూడా ఇవ్వాలి అనమాట. ఇప్పుడు దేవుడు మనకు అనుగ్రహించామంటే దానికి అర్థం మన కొరకు మాత్రం కాదు, అది మనం ఇచ్చే విషయంలో ప్రియులారా మనం నమ్మకం ఉండాలి. ఆత్మ సంబంధమైన దేవుడు మనకు అనుగ్రహించారు, అది మనం అనుభవించాలి. అది మాత్రం కాకుండా సంఘక్షేమం కొరకు ప్రియులది వాడుకోవాలి అనమాట. ఇవ్వడమంటే అది ప్రియులది నమ్మకంగా పరిశుద్ధాత్మలో ఆధారపడి వాడుకోవాలి అనమాట. ఇప్పుడు నమ్మకంగా వాడుతున్న కొలది ప్రియులారా అది ఇంక్రీస్ అవుతాయి అనమాట. నమ్మకంగా వాడుతున్న కొలది ఇంక్రీస్ అవుతాయి అంటే మన ఆత్మ నుండి అది అధికంగా ప్రవేశిస్తాయి అనమాట. అది అధికంగా మనం అనుభవంగా మార్చబడితే అది మాత్రం కాకుండా ఇద్దరిలో ఒక అనుభవంగా మార్చబడతాయి అనమాట. కాబట్టి విశ్వాసంతో ఇది ప్రియులారా మనం వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇస్సాకు ప్రియులారా యాకోబుని దీవించిన తర్వాత యాకోబు వెళ్ళాము. తర్వాత వెంటనే ప్రియులారా మనం చూస్తున్నాము ఏసావు వచ్చామన్నమాట. ఏసావు వచ్చినప్పుడు ఇస్సాకు అడుగుతారు, నీవు ఎవరైనా అడిగినప్పుడు నీ జ్యేష్ఠ కుమారుడైన ఏసావు అని చెప్పినప్పుడు ప్రియులారా మనం చూస్తున్నాము 33వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకు భయపడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇస్సాకు మిక్రముగా గడగడ వణకుచ్చు, అట్లయితే వేటాడిన తన భోజమును నా యొద్దకు తెచ్చిన వారి వెరు, నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించదని. చూడండి, నిజముగా దీవించదని. దేవుడు మన నుండి కూడా అదే కోరుతుంది అనమాట. నిజముగా దీవించాలి అనమాట, నిజముగా దీవించాలి. కాబట్టి చాలా మంది దీవిస్తున్నారము, అందరం ఏమైనా దేవుడు చూస్తున్నారు అనమాట. మనం హృదయపూర్తిగా దీవిస్తున్నామా లేదని దేవుడు చూస్తున్నారు. కొందరు పెదవులతో కూడా మామూలు పెదవులతో పుట్టిగా దీవించుకోవచ్చు, అంటే హృదయంలో కోపం గాని పగ గాని చేదు పట్టుకుని పుట్టిగా మాటలు చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు దేవుడు అది కోరుకోవడం లేదు. దేవుడు కోరుతుంది ప్రియులారా మన హృదయపూర్తిగా దీవించాలన్నమాట. హృదయపూర్తిగా మనం పెదవులు కనెక్ట్ అవ్వాలన్నమాట. పెదవులతో మనం దేవుని మాటలు చెప్పడం మాత్రం కాదు, లేదంటే క్రియల ద్వారా ఇద్దరు జస్ట్ మనం చూపడం మాత్రం కాదు, హృదయం నుండి ఇవ్వాలన్నమాట. సంతోషంతో, హృదయపూర్తిగా, ఉత్సాహంతో ప్రియులారా నిజంగా ప్రియులారా మనం దీవించాలని దేవుడు ప్రియులారా కోరుతుంది. కాబట్టి మనం అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినాక నిజముగా దీవించుదని అతడు దీవింపబడిన వాడై ఆయను అని చెప్పారు. అంటే ఆ దీవెన నిలబడితే అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బ్లెస్సింగ్ మస్ట్ సైన్. కాబట్టి మనం హృదయపూర్తిగా నిజంగా ప్రియులారా దీవించినప్పుడు ఇద్దరు తప్పకుండా దీవించబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం హృదయనంత కాలం అలాంటి కృప దేవుడు యేసునామములో అనుగ్రహించిన. కాబట్టి హృదయ శుద్ధి గలవారుగా ఉండడం చాలా ప్రాముఖ్యమైన మాట. హృదయం అంటే దేవుని ప్రేమతో నింపబడి ఉండడం చాలా ప్రాముఖ్యమైన మాట. పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైన మాట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క సన్నిధితో నింపబడి ప్రియులారా మనం ఇద్దరు దీవించే వారు ఉండాలి. ఇలాగే బైబిల్ గ్రంథం ప్రియులారా మనం చూసినట్లయితే మన రాష్ట్రం కాదు, దేశం కాదు, దేశాలు కూడా మన ద్వారా దేవుని సంఘం ద్వారా దీవించబడాలి అని ప్రియులారా దేవుడు కోరుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు కోరుతుంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ విషయం కొరకు ప్రియులారా మన దేవుని చేతిలో మనల్ని సమర్పిస్తాం. దేవా నన్ను కూడా కాలంలో ఇద్దరు దీవించినట్టు ప్రభు వాడుకోమని ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. అలాంటి హృదయం, అలాంటి మనసు హోలీ స్పిరిట్ నాకు అదేగా దయచేయమని ప్రార్థన చేయాలి. ఇక ప్రియులారా మనం చూసినది ఇద్దరు మనం దీవించిన కొలది దీవించే వ్యక్తిగా పరిశుద్ధాత్మలో ఆధారపడి మీరు ఎదుర్కొన్న వ్యక్తిగా మీరు ఉండే ఈ కోపం గాని పగ గాని చేదు గాని అసూయ గాని మీ ప్రాణములో లేదంటే మీ మనసులో ఒకవేళ దాని ప్రభావం ఉన్నా కానీ అది యేసులో తొలగిపోతుంది తప్పకుండా. ఇప్పుడు దీవించే వ్యక్తులుగా మీరుంటే కోపం గాని పగ గాని చేదు ఈవిల్ స్పిరిట్ ప్రభావాలు అసూయ గాని స్పిరిట్ మన హృదయంలో అది ప్రభావం చేయలేదన్నమాట. దానికి గ్రిప్ ఉండలేదన్నమాట. శాపం కూడా మన మీద పని చేయలేదు. కాబట్టి మన ఇద్దరు ఎంతగా దీవించిన కొలది ప్రియులారా శాపం కూడా మన మీద పని చేయలేదు. ఎందుకంటే మనం దీవించే వ్యక్తి ఉన్నాం. ప్రాముఖ్యమైన విషయం ఆశీర్వాద పూర్ణుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాసిస్తున్నాడు. ఆ దేవుల్లో ఆధారపడి మనం ఇద్దరు దీవిస్తున్నాం అనమాట. కాబట్టి దీవించిన వ్యక్తులకు వ్యతిరేకంగా శాప మాటలు పలికిన అది వారి మీదే పని చేయలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం హృదయపూర్తి ఇద్దరు దీవించే వారిగా ఉంటున్నట్టు దేవుడు ప్రియులారా కృప అనుగ్రహించినాక ప్రత్యేకంగా మనం బైబిల్ స్పష్టంగా చెప్తుంది, హింసించు వారిని కూడా. మామూలుగా మనల్ని దీవించే వ్యక్తులను, మనకు సహాయం చేసే వ్యక్తులను దీవించడం మనకు చాలా ఈజీ అయిపోతాయి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము ఇస్సాకు బోధన
మంచి ఆహారం తిన్న తర్వాత సంతోషంతో దీవిస్తాను. కాబట్టి మనం మనకి ఎవరైనా సహాయం చేసినప్పుడు, మేలు చేసినప్పుడు వారిని మనం హృదయ తప్పకుండా దీవించడం అది మన బాధ్యత అనమాట. తప్పకుండా మనం చేయాలి. అయినప్పుడు కూడా బైబిల్ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా కోరుతున్న విషయం లోతుగా నడిపించాలని కోరుతుంది. ఈ విషయంలో హింసించు వారు మనకు సహజంగా తెలుసు, హింసించు వారిను సహజంగా ఎవరు దీవించలే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ప్రియుల దేవుని బిడ్డలుగా సంఘంతో మనతో చెప్తున్న విషయం, హింసించు వారి కొరకు కూడా మీరు నేను ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు కోరుతుంది అనమాట. మనల్ని ఇబ్బంది పెడుతున్న వారు, మిమ్మల్ని ఇన్సల్ట్ పెడుతున్న వారు, గాయపరుస్తున్న వారు, అవమానపరుస్తున్న వారు, వారిని కూడా దీవించే ఆశీర్వాదం మనలో ఉంది అనమాట. ఆ ప్రభు మనలో ఉన్నాడు అనమాట. వారిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాం అనమాట. లేదు, వారు కూడా దీవించబడాలని దేవుడు కోరుతుంది అనమాట. అంటే దానికి అర్థం భూమిలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా ప్రియులారా దేవుళ్ళు అనుభవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు కోరుతుంది అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. హల్లెలూయా. కాబట్టి మనకు కూడా అలాంటి ఉన్న ఆ గొప్ప హృదయం, గొప్ప మనసు దేవుడు ప్రియులారా యేసునామములో దేవుడు మనకు అనుగ్రహించుగాక. తర్వాత ఇక్కడ ప్రియులారా మనం చూసినట్టే ఏశావు వచ్చి అడుగుతారనమాట. ఏశావు వచ్చి అడుగుతున్న మాట ప్రియులారా మనం చూసినట్లయితే ఒకసారి మనం చదువుతామా 34వ వచనం. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, ఓ నా తండ్రి, నన్నును దీవించమని తన తండ్రితో చెప్పాను. నన్ను దీవించమని తండ్రితో చెప్పామన్నమాట. ఇప్పుడు మీరు కూడా చెప్తారు, దేవా నన్ను దీవించము, హల్లెలూయా, నన్ను దీవించము. కొందరు మనుషులతో చెప్తారు, కొందరు దేవునితో చెప్పేవారు కూడా ఉండవచ్చు. దేవా నన్ను దీవించము, నా జీవితం ఆశీర్వాదకరంగా మార్చము, హల్లెలూయా, నా కుటుంబ జీవితం, నా ఆరోగ్యం, నా ఫైనాన్షియల్ ఏరియా తండ్రి దీవించమని మీరు కూడా కోరుతున్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాం. కాబట్టి ప్రియులారా మన దీవెన కోరుకోవడం తప్పు కాదు. దేవా నన్ను కూడా దీవించాలని ప్రియులారా కోరుకోవడం తప్పు కాదు, మంచిది. కోరిక మంచిది, ఆశ మంచిది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఒకవేళ ఈ వాక్యం విన్న వారిలో ఎవరైనా దేవా నేను కూడా అబ్రహాం ఒక దీవెన యేసుక్రీస్తు ద్వారా ఆ దీవెనలు నేను కూడా పొందాలని ఒకవేళ మీరు ఆశ కలిగిన వారు ఉంటే ప్రియులారా ఏం చేసుకోవాలి? ప్రభువుని యేసుక్రీస్తును నమ్మాలి. యేసుక్రీస్తు సిలువలో నా కొరకు, మనందరి కొరకు ప్రాణం పెట్టామన్నమాట. పాపాలు ఒప్పుకోవాలి, యేసు రక్తం ద్వారా కడగబడాలి, శుద్ధీకరణ పొందాలి. యేసుక్రీస్తు నా కొరకు కూడా సిలువలో మరణించామని సత్యం గ్రహించుకొని పాపక్షమాపణ అడిగి యేసు రక్తం ద్వారా కడగబడి ప్రియులారా యేసయ్య మీరు నాలో రమ్మని చెప్పాలన్నమాట. అంటే మన రక్షణ పొందాలి. యేసుక్రీస్తును మన హృదయంలో విశ్వసించాలి, నోటిలో యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు తిరిగి లేపామని హల్లెలూయా మనం ఒప్పుకోవాలన్నమాట. హృదయంలో విశ్వసించి యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకున్నప్పుడు ఈ ఆశీర్వాదంలోనికి మనం ఎంటర్ అవుతాం అనమాట. అలాగే క్రీస్తులోని ఆశీర్వాదంలోనికి, దేవునికి ఆశీర్వాదంలోనికి మనం ప్రవేశించబడతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అదే మార్గం అని ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వేరే మార్గం లేదనమాట, వేరే షార్ట్ కట్ లేదనమాట. యేసుక్రీస్తు మార్గం అనమాట. ఇప్పుడు ఈ ఆశీర్వాదంలోనికి, దేవుని రాజ్యంలోనికి ప్రియులారా మనం ప్రవేశించాలి అంటే దాని యొక్క తలుపు ప్రియులారా యేసుక్రీస్తు అనమాట. వేరే ఇంకొక మార్గం లేదు. కాబట్టి సువార్త విని రక్షణ పొందిన వారందరిని బట్టి స్తోత్రం. వారందరూ యేసుక్రీస్తు ద్వారా ఆ తండ్రి అయిన దేవునిలోనికి వారు వచ్చేస్తామన్నమాట. కాబట్టి మన యేసుక్రీస్తు ద్వారా ఆ దేవునిలోనికి ప్రియులారా మనం ప్రవేశించామని సత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఆ దేవుని ఆశీర్వాద పూర్ణమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలోనికి, మన హృదయంలోనికి దిగి వచ్చి మనల్ని దీవిస్తున్నాం అనమాట. అనదైనా మనల్ని దీవెనకరంగా దేవుడు మారుస్తున్నాడు అనమాట. ఆశీర్వాద పూర్ణుడైన దేవుడు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో వచ్చి మహిమ నిరీక్షణ క్రీస్తు కొలొస్సీ రాసిన పత్రిక 1:27 ప్రకారం మహిమ నిరీక్షణ క్రీస్తు ద్వారా ప్రియులారా క్రీస్తు మనలో వచ్చి నివాసం చేయడం. ఆశీర్వాద పూర్ణుడైన దేవుడు మనం ఎలాగ ఆశీర్వదిస్తున్నామంటే ఒక మాట చెప్పి మాత్రం కాదు, ఆ దేవుడే వచనమైన వాక్యమైన దేవుడే పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి మనల్ని, మన ఆత్మ ప్రాణ శరీరం, మన జీవితాన్ని ప్రియులారా నిత్యం మనల్ని దీవించేవారుగా దేవుడు మారుస్తున్నాడు అనమాట. బట్ అది చాలా గొప్పది అనమాట. దేవుడు మనకు అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కువ దేవుని స్తుతించాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆశీర్వాదం ఎక్కడ ఉంది?
యేసుక్రీస్తులో ఉంది. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉంది కాబట్టి మనలో కూడా ఆశీర్వాదం ఉంది అని, మన ఆత్మలో కొత్తగా జన్మించిన మన ఆత్మలో పరిశుద్ధాత్మ వలన దేవుడు ఉన్నా కాబట్టి ఆ దేవుడి ఆశీర్వాదం. కాబట్టి ఆశీర్వాదం ఎక్కడ ఉంది అంటే అది మనలోనే ఉంది అని ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. కొందరు అనుకున్నారేమో ఆశీర్వాదాలు పలానా చోట్ల పలానా దగ్గరే ఉంది అని అనుకున్నారేమో. సరే అయినప్పుడు కూడా ప్రియులారా మనం సత్యం మన వాక్యం ద్వారా అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తులో ఆశీర్వాదం ఉంది కాబట్టి ఆ యేసుక్రీస్తును తండ్రి దేవుడు మనకందరికీ అనుగ్రహించామన్నమాట. లేదు మనకందరికీ తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చామన్నమాట. కాబట్టి ప్రియ కుమారుడు అనే యేసుక్రీస్తును కలిగిన వారంగా మనం ఆశీర్వాదం కలిగిన వారంగా ఉన్నాం. కాబట్టి విప్పే విషయంలో తేడా ఉందన్నమాట. కొందరు విశ్వాసంతో ప్రార్థన పూర్వంగా అది ఎక్కువ విప్పుతుందన్నమాట, ఎక్కువ దేవుళ్ళు విడుదల చేశాను. ఎందుకంటే కొందరు మనసు వాక్యం దాని పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరచబడుతున్న కొలది దానిలో కొంచెం తేడా డిఫరెన్స్ మనం చూడవచ్చు. కొందరు మనసు కొద్దిగా నూతన పరచబడామేమో, కొందరు మనసు ఎక్కువ నూతన పరచబడి ఉండవచ్చు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల. ఎందుకంటే వారు ఎక్కువ దేవుళ్ళు ఆధారపడుతున్నారు కాబట్టి, ఎక్కువ దేవునితో సమయం గడుపుతున్నారు కాబట్టి. కాబట్టి మనసు నూతన పరచబడే విషయంలో ప్రియుల చేంజ్ మనకు చూసుకోవచ్చు, తేడా చూసుకోవచ్చు. కానీ ఆత్మలో మాత్రం మనం ప్రియులారా మనం చూసినట్లయితే కొత్తగా జన్మించిన మన ఆత్మలో ప్రతి ఒక్క రక్షణ పొందిన విశ్వాసాల్లో కూడా ఆత్మలో మనం చూసినట్లయితే సేమ్ యేసుక్రీస్తు, సేమ్ ఆశీర్వాదపూర్ణ దేవుడు మన అందరిలో ఉన్నామన్నమాట. సేమ్ అనమాట. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది సేమ్ యేసుక్రీస్తు, సేమ్ పరిశుద్ధాత్మ దేవుడు అనమాట, సేమ్ తండ్రి అనమాట. దానికి తేడా లేదు. కానీ తేడా ఎక్కడ వస్తుంది? ప్రాముఖ్యంగా మన మనసులో అనమాట. నూతన పరిచయ విషయంలో డిఫరెన్స్ ఉండవచ్చు. ఎందుకంటే కొందరు ఎక్కువ ప్రభువులో ఆధారపడుతున్నారు, కొందరు తక్కువ ఆధారపడుతున్నారు. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం ఎక్కువ కోరుకోవాలి, ఎక్కువ ప్రభుత్వ సమయం గడపాలి. కాబట్టి ప్రభుత్వ సమయం గడపడం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. దానికి వేరే ఏది కూడా దానికి సూట్ కాదనమాట. ప్రభుత్వం మనం వాక్యంతో ప్రార్థనలో వాక్యంలో సమయం గడపదన్న కొలది తప్పకుండా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును నూతన పరుస్తాడు. ఇద్దరును దీవించినట్టు మన ఆత్మలో ఉన్న దేవుళ్ళు విశ్వాసం ద్వారా ఇద్దరును దీవించినట్టు దేవుడు అలాంటి నా మనసు అలాంటి హృదయం దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మన మనసు చాలా ప్రాముఖ్యం. ఈ మనస్సు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన నూతన పరచబడడం చాలా ప్రాముఖ్యం అనమాట. చాలా మంది అనుకున్నారు నేను రక్షణ పొందాం కదా, సరే మంచిది చాలు అని అనుకున్నది. అది ఒక గొప్పది, ఇది కూడా గొప్పది. కానీ మనం రక్షణలో బైబిల్ మనకు నేర్పిస్తుంది, రక్షణలో మనం పరిశుద్ధాత్మ వలన అనుదినం ఎదగాలి. అంటే మనసు కూడా అనుదినం నూతన పరచబడాలి అనమాట. ఇప్పుడు మన మనసు ఎంతగా నూతన పరచబడుతున్న కొద్ది, దానిలో ఎదుగుతున్న కొద్ది మనం అతీతంగా ఇద్దరు దీవించే వారిగా మార్చబడతాయి. అతీతమైన దీవులు మన అనుభవంగా మార్చబడతాయి. కాబట్టి ప్రియులారా ఇది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది అనమాట. కాబట్టి ప్రభుత్వం మనం అధిక ప్రియుల సమయం గడపాలి. దేవునికి స్తోత్రం. ప్రభు ప్రేమ అర్థం చేసుకొని ప్రభువుని ప్రేమించాలి, లవ్ చేసుకోవాలి. ప్రభువును అధికంగా ప్రేమించే వ్యక్తులు అధికంగా ప్రభుత్వం సమయం గడుపుతారు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే ఏశావు వచ్చి అడిగామన్నమాట, నన్ను దీవించమని తన తండ్రితో అడిగామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే 36వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఏశావు కొన్ని కారణాలు చెప్తున్నాయన్నమాట. ఏశావు యాకోబు అను పేరు అతనికి. కాబట్టి నా జ్యేష్ఠత్వము తీసుకోలేను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావలసిన దీవెనను తీసుకోలేనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదని అడుగుతానమాట. ఒక్కరు దీవించాను కానీ నన్ను కూడా దీవించము, నా కొరకు కూడా దీవెన లేదా అని అడుగుతున్నామన్నమాట, ప్రశ్న అడుగుతానమాట. అందుకు ప్రియులరా మనం చూసినట్లయితే ఇస్సాకు ప్రియులరా ఇదిగో అతనే నీకు. కాబట్టి ఆ ప్రశ్న అడిగిన దానికి ప్రియులర జవాబు ఎలాగైతే యాకోబును దీవించారో ఆ విషయం చెప్తున్నానమాట. లేదు ఆ విషయం చెప్తున్నట్టు ప్రియులర మనం చూస్తున్నాం. ఏసావు ఏం అడిగాము, నన్ను కూడా దీవించము, ఇంకొక దీవెన లేదా అని అడుగుతున్నాం అనమాట. కాబట్టి ప్రియులర మనం చూసినట్లయితే దానికి సమాధానం 37వ వచనం చదువుతారా? 37వ వచనం. అందుకు ఇస్సాకు, ఇదిగో అతను నీకు ఏలికనుగా నియమించి అతని బంధుజనులందరినీ అతనికి దాసులుగా ఇచ్చి తిని ధాన్యమును ద్రాక్షరసమును ఇచ్చి అతని పోషించి తిని గనుక నా కుమారుడా నీకేమి చేయగలనని ఏశావుతో ప్రత్యుత్తరమియ్యగా ఏం చేయాలి అని అడుగుతాను అనమాట. ఏం చేయాలి, నేను ఆల్రెడీ దీవించాం, నిజంగా దీవించాం, ఇంకా దానికంటే గొప్ప దీవెన లేదనమాట. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. గొప్ప దేవుని లేదు. కానీ ప్రియులారా మనం చూసినట్లయితే క్రిస్తువులో మనం చూసినట్లయితే తేడా ఉంది. క్రిస్తువులో ప్రియులారా మనం చూసినట్లయితే ఎంతమందినైనా మనకు ఆ గొప్ప దీవెన అంటే తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించిన దీవెన ఎంతమందికైనా ఇవ్వచ్చు అనమాట. హల్లెలూయా. దానిలో తక్కువ లేదనమాట. ఎంతమంది అయినా దీవించుకోవచ్చు అనమాట. లేదు. కాబట్టి దేవుని ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదం, చాలా చాలా ప్రాముఖ్యమైన మాట. కాబట్టి క్రిస్తువులో మనకు చూసినట్లయితే ఎంతమంది అయినా దీవించుకోవచ్చు అనమాట. వందలు, లేదంటే 1000 మందిను, లేదంటే 10,000 మందిను, లేదంటే లక్షలు, లేదంటే కోట్ల ప్రజలను. కాబట్టి అది మన మనసుని బట్టి అనమాట. ఇప్పుడు కొందరు ప్రియులను మనం చూస్తున్నాము 10 మందిని దీవించేవారు ఉండవచ్చు, కొందరు ఒక్కరిని దీవించేవారు ఉండొచ్చేమో, లేదంటే ఐదుగురు దీవించేవారు ఉండొచ్చేమో, కొందరు 10 మంది, లేదంటే 20 మంది, లేదంటే 30 మంది, లేదంటే. కాబట్టి ఇలాగ ప్రియులారా మన క్రిస్తువులో ఉన్న మనకు ఎంతమందినైనా దీవించుకోవచ్చు. పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన పూర్వంగా లక్షలు కోట్లు కూడా దేవునికి స్తోత్రం. కాబట్టి కోట్లు ప్రజలను దీవించే వారు కూడా ఉన్నామన్నమాట. దేవునికి అంటే లక్షలు ప్రజలు కూడా దేవనగరంగా యేసుక్రీస్తులో ఉన్న దేవున అది ఇచ్చేవారు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మన మనసుని బట్టి అనమాట, మన హృదయం. కాబట్టి హృదయం మారాలి అనమాట. హృదయం మారాలంటే తప్పకుండా వాక్యం వినాలి. పరిశుద్ధాత్మ సహాయం వలన పరిశుద్ధాత్మ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తరేక దేవునితో యేసుక్రీస్తుతో మనం సహవాసం చేయాలి, ఫెలోషిప్ చేయాలి. వాక్యంతో, ప్రార్థనలు, ఆరాధనలు సమయం గడపాలి. సమయం అదే గడుపుతున్న కొద్ది మార్పు ఎక్కువ జరగదు తప్పకుండా, కోరికతో, ఆసక్తితో. కాబట్టి మన మనస్సు నూతనపరచబడడం చాలా ప్రాముఖ్యం. ఆత్మ మనిషి బలపరచబడాలి, దానితో పాటు మనసు కూడా దేవుడు వాక్యం ద్వారా నూతనపరుస్తాడు అనమాట. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఒక్కరిని దీవించిన తర్వాత ఇంకా సేమ్ దీవెన ఇవ్వలేదన్నమాట. స్తోత్రం. ఒక్కరిను హృదయపూర్తి దీవించాము, ఇంకా దీవించినా గానీ దానికంటే కింద స్థాయిలో వస్తుంది. కానీ క్రిస్తునందు అలాగే లేదు. క్రిస్తునందు ప్రతి ఒక్కరిని మనకు ఆ గొప్ప స్థాయిలో అంటే దేవుడు కోరితేనా గొప్ప స్థాయిలో దీవించుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఆనందించాలి, మన సంతోషించాలి. యేసుక్రీస్తు వారి దేవుడు మనకు ఇచ్చిన దీవెన చాలా గొప్పది అనమాట. ఎంతమంది అయినా దీవించుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దానిలో ప్రియులారా మనం ఉత్సాహం ఉండాలి. ఇది చాలా పవర్ఫుల్ అనమాట. దేవునికి స్తోత్రం. ప్రతి శాపాలు తొలగించేది అనమాట ఈ దీవెన. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, అది చెప్పినప్పుడు కూడా ప్రియులారా ఏశావు వదిలిపెట్టలేదనమాట. కాబట్టి ఏశావు, నా తండ్రి నీ వద్ద ఒక్క దేవునయ్య ఉన్నదా, నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు వెలుగెత్తి ఏడ్వగా అతని తండ్రి అనే ఇస్సాకు ప్రియులారా మనం చూస్తున్నట్టే కొన్ని దేవుని మాటలు పలికినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అయినప్పుడు కూడా తక్కువ అనమాట. యాకోబుకు దీవించినట్టు ఆ మాటలు రావడం లేదనమాట. ఎందుకంటే అది ఆల్రెడీ ఇచ్చేసామన్నమాట. దేవునికి స్తోత్రం. కానీ కొన్ని మాటలు ప్రియులారా తన ఓదార్పు కోరు కావచ్చు చెప్పి పంపినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా తర్వాత మనం చూస్తున్నాము. చదువుతారమ్మా 41. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టును. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖదినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకున్నాను. చూడండి, ఆ కాలంలో ఆశీర్వాదం కొరకు ఆశీర్వాదాన్ని బట్టి ప్రియులారా మనం సమస్య వస్తుంది అనమాట. తండ్రి అంటే ఇస్సాకు యాకోబును దీవించారు. అది ప్రియులారా మనం చూసినట్లయితే బైబిల్ అంటే దేవుడు ముందు చెప్పిన మాట నెరవేర్చబడాలి అనమాట. దేవుడు ముందుగా చెప్పారు. రెబెక్క గర్భములో ఉన్నప్పుడు పిల్లలు పుట్టక మునిపే ప్రియులారా మనం చూసినట్లయితే యాకోబు దీవించబడుతుంది అని ప్రియులారా మాట ప్రియుల దేవుడు చెప్పినట్టు పరిశుద్ధ గ్రంథం మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే కాబట్టి యాకోబు ప్రియులారా మనం చూసినట్లయితే క్రియలను బట్టి కాదు, తను ఎక్కువ పని చేస్తున్నా కాబట్టి దీవించబడామని కాదు, దేవుని బట్టి అనమాట. దేవుని కర్ణాన్ని బట్టి దీవించబడే. కాబట్టి మనం కూడా సేమ్ అనమాట. రోమన్ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడింది. 16 వదనములో ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు మనతో కూడా కర్ణ చూపాం, దయ చూపాం. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా అబ్రహాం ఒక దేవుని, యేసుక్రీస్తు ద్వారా మన మీద కూడా దేవుడు తీసుకొని వచ్చామన్నమాట. యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు దేవుని మాట పలికేశామన్నమాట, పుట్టక మునిపే. కాబట్టి అలాంటి ఆశీర్వాదాలు యేసుక్రీస్తును నమ్మిన. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది,
జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తునందు దేవుడు మనం ఎన్నుకున్నాం అనమాట. అందుకొరకే మనం ప్రియులరా దేవుని ప్రణాళిక మన మీద ఉన్నా కాబట్టి మనం సువార్త రక్షణ పొందామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని ప్రేమ ప్రియులరా మనం సువార్త విన్నప్పటి నుండి కాదు, రక్షణ పొందినప్పటి నుండి కాదు, దానికి ముందే నా పట్ల మీ పట్ల దేవుని యొక్క ప్రేమ ఉంది అనమాట. జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుడు దృష్టి మన మీద ఉన్నామన్నమాట. దేవుని యొక్క సంకల్పం నా మీదే, మన మీద ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా దేవుడు మనల్ని తల్లి గర్భములు ఉన్నప్పుడే దేవుడు ఎన్నుకున్నామన్నమాట. దేవుడు మనల్ని చూసాము, మనల్ని పిలిచామన్నమాట. కాబట్టి దేవుడు ప్రియులరా మనతో కూడా కరుణ చూపాము. యేసుక్రీస్తును కలిగిన యేసుక్రీస్తు నమ్మిన ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. మనతో దేవుడు కరుణ చూపాం. యాకోబుతో కరుణ చూపినట్టు మనతో కూడా దేవుడు కరుణ చూపాం. ఇప్పుడు కరుణని బట్టి, దేవుని కరుణని బట్టి ప్రియుల యాకోబు దీవించబడమన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం కూడా అలాగే అనమాట. మనం ఒక క్రియల కంటే ప్రియులరా మనం దేవుడు కరుణ, దేవుని దయాన్ని బట్టి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ద్వారా మనలోనికి వచ్చేస్తామన్నమాట. మన క్రియలను బట్టి కాదు. దేవుని యొక్క దేవుడు యేసుక్రీస్తు ఒక శిలువ మరణం పునరుద్ధానం తండ్రి దగ్గర వెళ్ళి ఆదరణకర్తని అడిగాము. ఆదరణకర్తని పరిశుద్ధాత్మను తండ్రి దేవుడు పంపాము. ఇప్పుడు సువార్త రక్షణ పొందినప్పుడు అదే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చామన్నమాట. పరిశుద్ధాత్మ వలన మహిమ నిరీక్షణ క్రీస్తు మనలో వచ్చి, ఆశీర్వాదపూర్ణ దేవుడు మనలో వచ్చి మన జీవితాన్ని మనలో నివాసం చేసుకొని ఆశీర్వదిస్తున్నాడు అనమాట. దేవునికి స్తోత్రం. దూరంగా నిలబడి కాదు, దేవుడు మనలో వచ్చి నివాసం చేసుకొని మన ఆత్మ, ప్రాణం, శరీరం అంతా కూడా మనను ఇద్దరికి దీవెనకరంగా దేవుడు వాడుతున్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి తప్పకుండా మనం దేవుని అనుభవిస్తుంది. పరిశుద్ధాత్మతో మనం కలిసి బ్రతుకుతున్న వ్యక్తులుగా మనం ఉంటే తప్పకుండా దేవుని అనుభవిస్తుంది. కాబట్టి దేవుని కొరకు ప్రియులరా మనం కొట్లాడ అవసరం లేదు. ఈ కాలంలో మనం చూస్తున్నదే దేని కొరకు కొట్లాడుతున్నామంటే దేవుని కొరకు, దేవుని అంటే ఆశీర్వాదం కొరకు, ఆస్తి కొరకు కానీ, డబ్బు కొరకు కానీ, అధికారం కొరకు కానీ, హోదా కొరకు కానీ, పుస్తకం కొరకు కానీ, రకరకాలు. కొందరేమో బెంగారం కొరకేమో రకరకాల విషయాలు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఈ విషయం కొరకు మనం కొట్లాడే అవసరం లేదన్నమాట. ఎందుకంటే దేవుడు చేంజ్ చేస్తామన్నమాట. దేవుడు ఎందుకంటే ప్రియులారా మనం చూసినట్లయితే ఇస్సాకు ఆ కాలంలో, ప్రియులారా పాత ఆ కాలంలో మనం చూసినట్లయితే from that time on Esau hated Jacob because their father had given Jacob the blessing. అంటే ఆశీర్వాదం ప్రియులారా యాకోబుకు ఇచ్చిన కాబట్టి ప్రియులారా ఏసావు హృదయంలో పగ వచ్చింది అనమాట. పగ వచ్చింది మాత్రం కాదు, ఈ పగ ఇప్పుడు ఎల్లప్పుడు కోపం కానీ ప్రియులారా పగ కానీ మన హృదయంలో నిలబడి ఉంటే అది ఇంకా ఈవల్ స్పిరిట్ లాగేస్తుంది అనమాట. కోపం దానికి మనం చోటు ఇచ్చి ఉంటే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తున్న సూర్యుడు అస్తమించు వరకు అంటే దానికి ముందు దాన్ని తీసివేయాలి, దాన్ని కంట్రోల్ పెట్టుకోవాలి. లేదు అంటే సాతానుకు మన హృదయంలో చోటు ఇచ్చినట్టు అవుతాయి అనమాట. కాబట్టి దురాత్మల కోపం ఆ స్పిరిట్కు చోటు ఇచ్చి ఉంటే అది పగ కానీ, చేదు కానీ, మదర్ స్పిరిట్ అలాంటి స్పిరిట్ ను అది అట్రాక్ట్ చేస్తాయి అనమాట. కాబట్టి ఆ వ్యక్తి జీవితం నాశనం అయిపోతాయి, ఆ వ్యక్తుల ద్వారా ఇద్దరు కూడా నాశనం అయిపోతాయి. ఇప్పుడు ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, తనలో పగ వచ్చినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఏసావు హృదయంలో పగ వచ్చినట్టు చూస్తున్నాం. తర్వాత తనకు ఆలోచన వస్తుంది, యాకోబును చంపేసుకోవాలని, సొంత ప్రియులారా సహోదరుని చంపేసుకోవాలని ఆలోచన కూడా ఎవరిస్తాడు? దెయ్యాలు ఇస్తాడు అనమాట. దేని కొరకు? ఆశీర్వాదం కొరకు. ఇప్పుడు ఈ కాలంలో ప్రియులారా మనం ఆశీర్వాదం కొరకు ఇద్దరులను చంపేయాల్సిన అవసరం లేదు. ఇద్దరితో పగబట్టుకొని బ్రతకాల్సిన అవసరం లేదు, కోపంతో ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం సువార్త విని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన ఆశీర్వాద పూర్ణ దేవునితో కనెక్ట్ ఉండాలి. ఆశీర్వాద పూర్ణుడైన క్రీస్తుని మనం కలిగి ఉండాలి. అంతే. ఆశీర్వాద పూర్ణుడైన పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. ఆ దేవునితో మనం కనెక్ట్ ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి తేడా లేదనమాట. ఒక్కరికి తేడా ఉంది అంటే అన్నయ్యకు తేడా ఉంది, నాకు తేడా ఉంది అని అంటే ఫలానా బ్రదర్ లేదంటే ఫలానా సిస్టర్కు ఎక్కువ ఆశీర్వాదం, నాకేమో తక్కువ అని మనం అనిపిస్తాము. అలాగే ఫలానా బ్రదర్ ను కొందరు తల్లిదండ్రులు పిల్లలు కొందరు కంప్లైంట్ చెప్తారేమో, తల్లి లేదని నాన్న ఫలానా వారిని ఎక్కువ ప్రేమిస్తుంది, నన్ను తక్కువ అని. ఇప్పుడు అలాంటి విషయాలు అవసరం లేదనమాట. ఎందుకంటే పరలోక తండ్రి కూర్చున్న ప్రదేశం మనం పొందాలి, యేసు గురుసు కూర్చున్న ప్రదేశం మనం పొందాలి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు సేమ్ అనమాట. తండ్రి దేవుడు యేసు గురుసును అనుగ్రహించాం, సేమ్ యేసు గురుసు అనమాట. సేమ్ యేసు గురుసు పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనలో వచ్చినాయి కాబట్టి ఆత్మ సంబంధాన్ని దేవుళ్ళు ఆశీర్వాదం సేమ్ అనమాట. ఇప్పుడు దాని విషయంలో మనం కొట్లాడే అవసరం లేదు. కానీ అయినా కానీ ఈ గ్రహింపు లేని వారు కొట్లాడుతుంది అనమాట.
నాకేమో తక్కువ స్థాయి ఇచ్చింది, పలానా వారికేమో గొప్ప స్థాయి ఇచ్చాం, ఇలాంటి సంఘంలో కూడా జరుగుతుంది. కొందరు సోదరు. కాబట్టి ఇప్పుడు దేశ మనం కొట్లాడ అవసరం లేదు, ఆశీర్వాదం కొరకు దేశ కొట్లాడ అవసరం లేదు. ఆశీర్వాదం అనుభవించాలంటే బైబిల్ మనకు నేర్పిస్తున్న మెత్తేడు లేదంటే వాక్యం మనం పాటించుకొని బ్రతకాలి, పరిశుద్ధాత్మ స్వరం విని మనం బ్రతకాలి, అంతే. హల్లెలూయా. కాబట్టి ఆశీర్వాదం కొరకు మీరు ఒకవేళ ఇద్దరితో కోపం మనసులో పెట్టుకొని, లేదంటే పగ గాని, లేదంటే అసూయ గాని, లేదంటే ఇద్దరు నాశనం చేయాలని కూడా సాతాను గడు ఆలోచిస్తాడు. అది దయచేసి రిసీవ్ చేయవద్దు అనమాట. కాబట్టి ఆత్మ కణులు ఏ సమయంలో తెరబడినాక, కాబట్టి సాతాను తందరం ఏంటిది? మన హృదయాన్ని పట్టుకోవడం. దాని కొరకు కోపం గాని, పగ గాని, చేదు గాని, ఇద్దరు చంపేసుకోవాలి అలాంటి ఆలోచనలు దయాలిస్తే మనం రిసీవ్ చేయవద్దు. ఒకవేళ రిసీవ్ చేసి ఉంటే సాతాను మీ హృదయం పట్టేస్తున్నట్టు అనమాట. సాతాను మీ హృదయం పట్టేస్తున్న సార్లు ఉంటే దేవుడు కోరుతున్న దేవుళ్ళు అనుభవించలేదు, మిస్ అయిపోతాయి అనమాట. ఏ ఒక్క దేవుని అయితే మీరు పొందాలని కోరుతున్నారో ఆ దేవుని పొందలేదన్నమాట. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేస్తాం. కాబట్టి మన పరిశుద్ధాత్మ గైడెన్స్ ఫాలో చేసుకోవాలి అనమాట. పరిశుద్ధాత్మ ఇన్స్ట్రక్షన్ మనం ఫాలో చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు మనం ఫాలో చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, మనం అందువరకు మనం బైబిల్ గ్రంథం చదవాలి. బైబిల్లో రాయబడింది, చాలా మంది ఎందుకు నాశనం అయిపోతుంది అంటే దేవుని యొక్క శక్తి వారు తెలుసుకోవడం లేదు, అలాగే వాక్యం స్క్రిప్చర్ అంటే దేవుని యొక్క వాక్యాలు సత్యాలు తెలుసుకోవడం లేదు. కాబట్టి చాలా మంది నాశనం అయిపోతుంది అనమాట. అందువరకు ప్రార్థన పూర్వగా బైబిల్ మనం చదవాలి. ప్రార్థన పూర్వగా మనం దేవుని శక్తిలో మనం ఎదగాలి అనమాట. దేవుని శక్తిలో, దైవ జ్ఞానంలో మనం ఎదగాలి. అలాగే సాతాను తంత్రాలు మనం ఓవర్కమ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తుంటే ట్రాప్ అంటే ఏసావుకు ఒక ట్రాప్ జరుగుతుంది అనమాట సాతాను ద్వారా అని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. తన హృదయంలో పగబెట్టి మర్డర్ కూడా చేసుకోవాలని సాతాను ఆలోచించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాము. దాని కొరకు ఆయన కూడా సిద్ధపడినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కానీ దేవుని మహాకృపని బట్టి దేవుని ఆశీర్వాదం, ఇంకా ఒకటి ప్రియులారా ఆశీర్వాదం పొందిన యాకోబుకు ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని కాపుదల ఉంది అనమాట. దేవుని కాపుదల ఉంది. కాబట్టి ఆశీర్వాదం క్రిస్తువును కలిగిన ఆత్మ సంబంధ దేవుని పొందిన ప్రియులారా, దేవుని దీవిస్తున్న మనకు దేవుని కాపుదల ఉంది అనమాట. యేసు క్రీస్తు రక్తం, యేసు నామం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే దేవుని యొక్క వాక్యం ద్వారా, దేవుని యొక్క బలమైన దేవదూతల ద్వారా దేవుడు మనల్ని కాపాడతారు. కాబట్టి ఆశీర్వాదాన్ని బట్టి కూడా కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు మన మీద పగబెడతారేమో, కొందరు కోపంతో ఉన్నారేమో, మీ మీద కొందరు కోపంతో ఉన్నారేమో. డోంట్ వరీ, ప్రార్థన చేయాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుడు వారికి మారు మనసు ఇస్తాడు. దేవుడు మనల్ని తప్పకుండా కాపాడతాడు. ఎందుకంటే దేవుని బాధ్యత అనమాట. దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, రక్తం ఇచ్చిపోయినాడు, సొత్తుగా మార్చాడు. కాబట్టి మన యజమానుడు దేవుడు యేసుక్రీస్తు. కాబట్టి తప్పకుండా దేవుడు కాపాడతాడు. కాబట్టి మనం చూస్తున్నాము యాకోబు ప్రయాణం చేసిన ప్రయాణం అంతా కూడా ప్రియులారా మనం చూస్తున్నాము. పద్దన్ అరాం ఆ దేశానికి యాకోబును ఇస్సాకు రిబెకా దీవించి పంపినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కానీ తన ప్రయాణం అంతా కూడా దేవుడు దీవించినట్టు దేవునితో తిరిగి వచ్చినట్టు పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అంటే మన ప్రయాణం కూడా దేవుడు తప్పకుండా మనల్ని కూడా దేవుడు కాపాడుతాడు అనమాట. అది ఆశీర్వాదంలో ఉన్న ఒక ఆశీర్వాదం అనమాట. కాపుదల, పోషణ, ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఇలాంటి విషయం గురించి మనం బాధపడవద్దు. నా ఆరోగ్యం ఏమవుతుంది, నా ఫైనాన్షియల్ స్టాటస్ ఏమవుతాయి, దాని గురించి ప్రియులారా మనం బాధపడే అవసరం లేదు. ఆశీర్వాదం ప్రియులారా మనం ఆశీర్వాదం పూర్ణ యేసుక్రీస్తు మనలో ఉన్నా కాబట్టి, ఇద్దరు మీరు దీవిస్తున్న వ్యక్తులు ఉన్నా కాబట్టి తప్పకుండా దేవునిలో కాపుదల కూడా ఉందన్నమాట, ప్రొటెక్షన్ కూడా ఉందన్నమాట. మన అవసరాలు కూడా తీర్చబడి అనేకులకు ఇచ్చేవారుగా దేవుడు మారుస్తాడనమాట. కాబట్టి ప్రియులారా ఈ వాక్యం ద్వారా దేవుడు దీవించినాక ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు మాకు అనుగ్రహిస్తున్న మంచి సమయాన్ని బట్టి ప్రత్యేకం స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభువా దేవా, ఇద్దరును దీవించే మనసు హృదయం మాకు అందరికీ అదేంగా పరిశుద్ధాత్మ దేవా దయచేయము తండ్రి. ఇద్దరు దీవించబడుతున్నప్పుడు అది చూసినప్పుడు కూడా తండ్రి కోపం గాని, పగ గాని, చేదు గాని, అసూయ తండ్రి ఏసావుకు వచ్చినట్టు తండ్రి మాకు రాకుండా దేవా ప్రభువా సహాయం చేయమని ప్రత్యేక ప్రార్థన చేస్తాం. ఒకవేళ దేవ ఇద్దరు దేవుళ్ళు చూసుకొని ఆమె ఏదైనా వ్యక్తి హృదయంలో ప్రభువా కోపం గాని, పగ గాని, చేదు, అసూయ ఉండే దేవా, అది వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవా దాని నుండి విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఆ సాతాను యొక్క తొందర నుండి దేవా విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి.
ఓహే బనాసేయారా కోర కోర బినాసేయారా కోర బిడే తండ్రి దేవా స్తోత్రం దేవా ఇద్దరు దీవించే ఆ కృప అధీయంగా పరిశుద్ధాత్మ దేవ మాకు దేవా దయచి ఆత్మాధీయంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం దేవ క్రిస్తునందు సమృద్ధి ఆశీర్వాదం ఉంది అని గ్రహింపు దేవా మాకు దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీలో ఉన్న ఆశీర్వాదం గొప్పది అని గ్రహింపు మాకు దేవా దయచము తండ్రి ప్రభావ మీరు ఎంతమందిని దీవించినా కానీ మమ్మల్ని కూడా నన్ను కూడా ఇద్దరిని కూడా దీవించడానికి దేవా మీకు శక్తి ఉంది సామర్థ్యం ఉంది అని గ్రహింపు ప్రతి ఒక్కరికి దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆశీర్వాదం విషయం గురించి ఎవరు కూడా తండ్రి జ్ఞానాన్ని బట్టి ఆత్మకణులు తెరబడ్డలేని సాయిని బట్టి కొట్లాడకుండా దేవ కృపదయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి లొల్లి చేయకుండా సహాయదయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి శిఖారాధన సాతాన్ అందరి నుండి ప్రజలు విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా స్తోత్రం మౌహిబాన శిఖారాధన తండ్రి దేవా మీ ప్రియ కుమార్ని మాకు అనుగ్రహించినటువంటి స్తోత్రం ఆ కుమార్ని ద్వారా యేసుక్రీస్తు ద్వారా మాకు సంభవన ఆశీర్వాదం ఉందని గ్రహింపు ప్రతి ఒక్కరు దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా మనుషులను బట్టి కాదు ప్లేస్ని బట్టి కాదు తండ్రి యేసయ్య మిమ్మల్ని బట్టి దేవా మేము మాకు ఆశీర్వాదం ఉంది అని గ్రహింపు ప్రతి ఒక్కరికి దేవా దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి దేవా ఆత్మకణులు తెరబడినా కానీ ప్రార్థన చేస్తున్నాం ఓహే బనాసి ఆరాధన కరగర బినాసుగోడ కొరబిదే దేవా ప్రతి ఒక్కరు ప్రతి మీ నామలు దీవిస్తున్నాం దాన్ని ఆత్మీయంగా మానసిక శారీరంగా ఫైనాన్షియల్ గొప్ప దేవుని ప్రతి ఒక్కరు అనుభవించినా కానీ ప్రార్థన చేస్తున్నాం అనేకలను దీవించే బడిలుగా తండ్రి మమ్మల్ని అందరిను పరిశుద్ధాత్మతో అభిషేకించి వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం యేసే మీ రక్తంగా దభిస్తున్నాం యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి ఆమేన్. ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్ లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683 పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్ పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.